హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్తిమీర రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కొత్తిమీర, 1 కప్ బాయిల్డ్ రైస్, ఉప్పు తగినంత, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైంది కదండి, ఇందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ పేస్ట్ వేసి కలుపుకుందాం. ఈ పేస్ట్ని బాగా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయి పేస్ట్ బాగా డ్రై అయ్యే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇది ఇప్పుడు 50% వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇది చూసారా, ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆవిరి అయిపోయింది కదండి. మనకి ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకుందాం. వేసుకొని బాగా ఈ రైస్కి ఈ పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా మనం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకున్నాం కదండి. ఒక 1 మినిట్ ఈ రైస్ కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.